ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జెండర్ ఈక్వాలిటీ గురించి అందరూ మాట్లాడుతున్నా ఇప్పటికీ మహిళలకు ఇళ్లలో కూడా సేఫ్టీ ఉండటం లేదన్నారు. పని ప్రదేశాల్లో మహిళలు వివక్షకు అవమానాలకు లోన ఇప్పటికీ బయటికి చెప్పలేకపోతున్నారని, అలాంటి పరిస్థితులు మారాలని అన్నారు. స్త్రీలు చైతన్యవంతులైతేనే అన్ని పరిస్థితులు మారుతాయని, ప్రతి మహిళ పట్టుదలతో ఎదగాలని ఆకాంక్షిస్తున్న వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వాసవ్య మహిళా మండలి చైర్మన్ కీర్తి మ్యామ్ ప్రజెంట్ మనతో ఉన్నారు. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పటికి కూడా మీరు ఎంతోమంది ఉమెన్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నేను నా జీవితంలో తీసుకుందండి మా నాయనమ్మ గారు చిన్నప్పటి నుంచి నేను చూసింది తెల్ల చీరతో, జాకెట్ లేకుండా, చిన్న జుట్టుతో ముడిపెట్టుకుని, పువ్వులు లేకుండా, బొట్టు లేకుండా అలా ఉండేవారు. అప్పుడు నాన్నమ్మని అడిగేదాన్ని, అందరూ అలా ఉంటున్నారు, అన్నీ వేసుకుని, జాకెట్ వేసుకుని, రంగురంగు చీరలు, నువ్వు ఎందుకంటే మా తాతగారు పోయారు కదా, నేను ఎప్పుడు ఇవన్నీ వేసుకోకూడదు అన్నారు. అది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆలోచింపచేసిందండి. ఎందుకని ఈ వివక్షత? పురుషుల్లో చచ్చిపోతే వేసుకుంటారా అంటే, భార్య చచ్చిపోతే వాళ్ళు మామూలుగానే ఉంటారమ్మా అన్నారు. మరి స్త్రీలకు ఎందుకు ఇది ఒకటి ఉంటోంది అనేది చాలా ప్రధానం. సో నేను 32 ఇయర్స్ అప్పుడు విడో అయినప్పుడు ఎవరు ఎక్కడికి రమ్మన్నా ఏం చేయమన్నా మా చాలా రేషనలిస్ట్ ఫ్యామిలీ. సో వీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. కానీ సమాజంలో బతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడికైనా ఒక పెళ్ళికి వెళ్ళి ఒక 4 అక్షంతలు వేద్దామని వెళ్ళినా, ఎవరిని వెళ్తే వెంటనే డయాస్ మీద ఉన్న స్త్రీలే ఏమనేవారంటే, భర్త చనిపోయి 3 నెలలు కాలేదు, 6 నెలలు కాలేదు, వచ్చి వేస్తూ ఉంది అంటే, మన సమాజంలో ఒక్క పురుషుల్ని మనం అంటూ ఉంటాం కానీ స్త్రీలలో కూడా మార్పు రావాల్సింది చాలా ఉందండి. తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషను మా నాయనమ్మ గారి తర్వాత ఇందిరాగాంధీ, అలాగే హెలెన్ కెల్లర్ అని మేము చిన్నప్పటి స్కూల్స్లో చదువుకున్నాం. ఆవిడ అన్నీ కూడా డిజేబుల్డ్, బ్లైండ్, తర్వాత ఆవిడకి మాట లేదు, చూపు లేదు, ఇట్లా అన్నీ ఉండి కూడా ఆవిడ జీవితంలో సాధించగలిగారు. మనకి అన్నీ ఉండడమే కాదు, లేకపోయినా కూడా చేయొచ్చు. సో ఇలాంటి స్టోరీస్ విన్న తర్వాత నా జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఎవ్రీ క్రైసిస్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ గ్రో ఇట్. ఒక కసితో పైకి ఎదగాలి అనేది నేను నేర్చుకున్నానండి. లైఫ్లో చాలా చూస్తుంటారు. ఎప్పటికంటే 2026 నాటికి కూడా ఉమెన్ ప్రధానంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి? మీ అనుభవం ఆధారంగా దానికి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? ఉమెన్ మనం ఇంకా 2030 జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడతాము. ఎంతో దూరం లేదు మనకి, ఇంకొక 4 సంవత్సరాలు. ఇంకా మనం ఎదుర్కొంటూ ఉన్న ఏంటంటే, ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ అండి. ఇంట్లో ఉంటే కూడా రక్షణ ఉంటుందా? ఈ మధ్య మా దగ్గరికి వస్తున్నారు ఆడపిల్లలు సెక్షువల్ అబ్యూజ్ గురయ్యి, ఇంట్లో అమ్మా నాన్న పనులకు వెళ్ళిపోతే పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు. అలాగే పని ప్రదేశాల్లో స్త్రీలు ఎంతో వివక్షతకి, అవమానాలకి గురైనా కూడా వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పినా కూడా దాన్ని వాళ్ళు పైకి రానివ్వట్లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకి? స్త్రీలు ఒక చైతన్యవంతులయ్యి, వీళ్ళు ఒక నెట్వర్క్గా డెవలప్ అయ్యి అది చేస్తే కానీ, ఎందుకంటే మార్పు అనేది అప్పుడే సాధ్యమని నా ఉద్దేశం. చట్టాలుగా ఉంటున్నాయి, చట్టాలు లేవా అంటే ఉంటున్నాయి, కానీ చట్టం ఎందుకు అమలు కావట్లేదు అంటే, ఒక పక్క సిస్టమ్స్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ లోపం, ప్రజల్లో చైతన్యం లేపడం. సిస్టమ్స్ లెవెల్లో గ్యాప్ ఉందనుకోండి, మనం ప్రశ్న వేసే స్థాయికి స్త్రీల్ని తీసుకెళ్ళాలి, చైతన్యవంతులు చేయాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.